हमें मतलब वीवर सर ने टेलीकॉन्फ्रेंस लेकर सबको अलर्ट कर रखा था, सबको रहता, लेकिन इतनी ज़्यादा रेन के लिए सर अनएक्सपेक्टेड है सर। सात बजे यहाँ पर पहुँच इसको बढ़ना है सर, प्लस नीचे वाला कोर्ट जा रहा है, यहाँ पर भी हमें थोड़ा सा आर्मी आंध्र प्रदेश में विजयवाड़ा में अभूतपूर्व संकट की स्थिति है। ऐसा पहले कभी देखा नहीं गया। एक साथ 400 मिलीमीटर बारिश, और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई। बुढ़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण विजयवाड़ा में पानी भरा हुआ है। अभूतपूर्व संकट की स्थिति है। लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानीय नेता श्रीमान चंद्राबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यही उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को, और 24 घंटे काम कर रहे हैं। जब से ఏదైతే ఈ రోజు 11,90,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కి ప్రకాశం బ్యారేజ్ 100 ఇయర్స్ మునుపు డిజైన్ చేశారు. అయితే ఈ రోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టారు. పైన నాగార్ సాగర్ గాని, పులిచింతల, శ్రీశైలం, జోరాల, ఆల్మట్టి, సో మెనీ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ మార్పుల్లో ఎక్కడైతే క్లౌడ్ బరస్టింగ్ కావడం, విపరీతమైన వర్షాలు పడడం, 2 రోజుల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇక్కడ 40 సెంటీమీటర్లు అంటే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద ఎత్తున పడింది. ఇదే కాకుండా పైన కృష్ణా నది పరివాహక ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఒక పక్కన ఇక్కడికి వస్తే ఇంకొక పక్కన ఏదైతే మన బుడమేడు పెద్ద ఎత్తున నీళ్లు రావడం జరిగింది. బుడమేడు కూడా మనం చూసినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ 7,500 10,000కు డిజైన్ చేసినటువంటి డ్రైన్స్ అవి అక్కడ ఒక 35,000 క్యూసెక్స్ ఒకటేసారి రావడం,
ఇవన్నీ కానొచ్చుంటే ఈవెన్ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయ్యేది, అలాంటి ప్రమాదం వచ్చేది. అయితే అక్కడ కూడా మనం చూసినప్పుడు ఒక పక్క చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడడం, ఊహించని వర్షాలు రావడం, అదే సమయంలో మానవ తప్పిదం కూడా. 2019లో 5 వర్కులు బుడమేరు కోసరం రిపేర్లు రెక్టిఫికేషన్లు శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి 3 బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం. ఒక పక్క ఇది ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ రావడం, ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం, దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది. ఇప్పటికే ఒక టెక్నికల్ టీం కూడా వచ్చారు, వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. వీలైతే ప్రకాశం బ్యారేజ్ 15 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం.